వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో లైఫ్ స్టైల్ చేంజ్ అవుతున్న కొద్దీ మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. బట్ స్టిల్ ఇంకా చాలామంది జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయారు, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఒబేసిటీతో బాధపడుతున్నారు. ఇప్పుడు టీనేజర్స్ నుంచి ముసలి వాళ్ళకు చూసుకుంటే మెయిన్ ప్రాబ్లం ఏదంటే ఒబేసిటీ అనమాట. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ లీడ్ అవుతాయి ఫ్యూచర్లో. సో అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు మేనేజ్ చేయాల్సింది అంటే ఫుడ్ కంట్రోల్. సో ఫుడ్ కంట్రోల్ ఎలా చేయాలి ఒబేసిటీ ఉన్న వాళ్ళని న్యూట్రిషనిస్ట్ పల్లవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ఒబేసిటీ అనేది మేజర్ ప్రాబ్లం అయిపోయింది. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఫుడ్ అనేది మేనేజ్ చేయాలి. ఖచ్చితంగా ఫుడ్ మేనేజ్మెంట్ చేస్తేనే వాళ్ళు వెయిట్ మేనేజ్మెంట్ చేయగలరు. సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ ఒబేస్గా ఉన్న వాళ్ళు? సో ఒబేస్గా ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆయిల్ డీప్ ఫ్రై ఫుడ్స్ తీసుకోకూడదు, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకూడదు. అండ్ వాళ్ళు ఏదైతే హెల్తీ ఫుడ్ కూడా తీసుకుంటారో అది క్వాంటిటీ మెయింటైన్ చేసుకుంటూ తినాలి. లైక్ ఫ్రూట్స్ అయితే కనుక ఒక 200 grams వరకు, అండ్ అలాగే వెజిటేబుల్స్ ఒక 3 to 4 types తీసుకోవడం డేలో, ఎక్కువగా ఫైబర్ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవడం, అండ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేస్తూ ఉంటే సో వాళ్ళు వెయిట్ రెడ్యూస్ అవుతారు. ఓకే. సో మనం చేస్తున్న చాలా రెసిపీస్ వెయిట్ మేనేజ్మెంట్కి ఖచ్చితంగా ఈక్వల్గా క్వాంటిటీలో మనము పే చేస్తున్నాము. బట్ ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి సో ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం, తర్వాత నీ రెసిపీ చేద్దాం. ఓకే. సో లెట్స్ వెల్కమ్ ప్రసన్న గారు. హాయ్ లాస్య. హాయ్ పల్లవి. హాయ్ ప్రసన్న గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ అండి. సో ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే. సో ఫుల్ బిజీ విత్ కిడ్సా? యా. ఓకే ఓకే. సో ఇంకా కుకింగ్ లాగా ఏమైనా హాబీ? పిల్లల కోసం చేయాల్సి వస్తుంది కదా, వాళ్ళకి డైలీ డిఫరెంట్ వెరైటీస్ కావాలి. డెఫినెట్లీ అదొక పెద్ద టాస్క్ కదా. సో స్నాక్స్ అలా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు? లేదండి, జంక్ ఫుడ్ అనేది అసలు అలవాటు చేయలేదు వాళ్ళకి. సో ఆయిలీ ఫుడ్ కూడా చాలా తక్కువ. సో హెల్దీ స్నాక్స్ అది హెల్దీ స్నాక్స్ ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో మరి ఇవాళ మా కోసం ఏం చేస్తున్నారు? దాల్ సూప్ అండి. వావ్, దాల్ సూప్. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్, వెరీ ప్రోటీన్ రిచ్ ఫుడ్, హెల్దీ. అండ్ పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. లిక్విడ్ ఫుడ్ అంటే పిల్లలకు కూడా ఇష్టం అనమాట. కష్టపెట్టకూడదు పిల్లల్ని. సూప్స్ అంటేనే చాలా హెల్తీ, అది ఎవరైనా తీసుకోవచ్చు, ఏజ్ గ్రూప్ డిఫరెన్స్ లేకుండా. సో అందులోనూ చక్కగా న్యూట్రిషన్ వైజ్గా కూడా ఆలోచిస్తూ చేస్తున్నారు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చాను లాస్య. ఓకే. సో నిజంగానే వెరీ ప్రోటీనిషియస్ ఫుడ్ అనమాట. చాలా దాల్స్, 3 varieties దాల్స్ తీసుకొచ్చేసారు. సో ఎర్ర కందిపప్పు, నార్మల్ కందిపప్పు అండ్ పెసరపప్పు. వావ్, టేస్ట్ చాలా బాగుంటుంది అనుకుంటానండి. అంటే మిక్స్డ్ దాల్స్ అయితే చాలా టేస్టీ, హెల్దీ కాబట్టి వెరీ హెల్దీ. అండ్ ఎందుకంటే చాలా వరకు మనం యూస్ చేయం మిక్స్డ్ దాల్స్. సో ఇలా సూప్స్లో యూస్ చేస్తే కనుక చాలా ఈజీగా తీసుకుంటారు పిల్లలు కూడా. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. డెఫినెట్లీ. ఓకే. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేస్తాను. ముందుగా మనం ఇవన్నీ కుక్కర్లో వేసుకోవాలండి. ఓకే. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే. హాబీస్ ఏంటి ప్రసన్న గారు? నాకు డ్రాయింగ్, ఆర్ట్ అంటే చాలా ఇష్టం అండి. ఓకే. సో చక్కగా పెయింటింగ్ వేస్తూ ఉంటాను. ఓకే. సో పిల్లలకు కూడా నేర్పిస్తుంటారు? వాళ్ళకి ట్రిక్స్ ఉంటాయి కదా పెయింటింగ్ లో, సో అవి నేర్పిస్తూ. సో మరి ఇద్దరు పిల్లలు ఎవరికి బాగా వచ్చి పెయింటింగ్? యాక్చువల్లీ ఇద్దరికి ఇంట్రెస్టేనండి. కలరింగ్ అంటే పాపకి చాలా ఇష్టము, బాబు డ్రాయింగ్ బాగా చేస్తారు. యా, నూనె వేడెక్కింది. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి. కొంచెం అల్లం వేసుకోవాలి. క్యారెట్ వేసుకోవాలండి. ఓకే. ఇప్పుడు మనం తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి. ఓకే. కొద్దిగా పసుపు. సో ఆల్రెడీ మీరు ఆ 3 పప్పులు నానబెట్టి తీసుకొచ్చారన్న? అవునండి. సో ఎన్ని అవర్స్ నానబెట్టారు? ఓవర్ నైటా లేకపోతే 2-3 hours? లేదండి, ఒక 1 hourలో మనకి చాలా అన్నమాట. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. అది కొంచెం రోస్ట్ అయినాక పప్పులన్నీ వేసుకొని కుక్కర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. సో జాయింట్ ఫ్యామిలీనా లేకపోతే? లేదండి, సో ఇండివిజువల్. పాప, మా హస్బెండ్. సో గొడవ పడుతూ ఉంటారా మరి పిల్లలు ఇద్దరు? చాలా అండి. అందులో ఇప్పుడు లాక్డౌన్ తర్వాత ఇంట్లోనే ఉంటారు కదా ఇద్దరు,
ఫుల్ అసలు బాగా అల్లరి చేస్తారు. బాగా అల్లరి చేస్తారు. స్నాక్స్ ఏమైనా పెడితే మాత్రం కొంచెం సేపు ప్రశాంతంగా ఉంటుంది. సో మరి ఎవ్రీడే డిఫరెంట్ వెరైటీస్ ఏదో ఒకటి. ఓకే, యా వేగిపోయాయి. నెక్స్ట్ ఎర్ర కందిపప్పు, కందిపప్పు, పెసరపప్పు, ఓకే. ఇప్పుడు మనం కొద్దిగా నీళ్లు పోసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. ఓకే, సో సూప్ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పడాలి. అవునండి. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక 3 విజిల్స్ అలా సరిపోతుంది. అంతే అండి, సరిపోతుంది. ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి 3 విజిల్స్కి సరిపోతుంది. ఓకే ఓకే ప్రసన్న గారు, సో చక్కగా విజిల్స్ అన్నీ ఉడికించేసాం మొత్తం పప్పు అంతా. సో నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు దాన్ని మనము మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఓకే, సో మిక్సీ జార్ తీసుకొస్తాం. చక్కగా మెత్తగా అయిపోయింది, చాలా మెత్తగా అయిపోయింది. సో మిక్సీ పట్టి తీసుకొస్తాం. చూడండి. సో మిక్సీ అయితే పట్టేసుకున్నాము. సో ఇంకా నెక్స్ట్ ఏంటి? సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. ఓకే, చక్కటి కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం అండి. ఓకే, కొంచెం పెప్పర్, మిక్స్డ్ హర్బ్స్, కొంచెం కొత్తిమీర. ఓకే, ఫస్ట్ ఏం వేస్తున్నారు? పెప్పర్ అండి. ఓకే, స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే సరిపోతుంది. మిక్స్డ్ హర్బ్స్, కొత్తిమీర. టేస్టీ దాల్ సూప్ రెడీ అండి లాస్య. ఓకే, సో దాల్ సూప్ అయితే రెడీ అండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. దాల్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 2, అల్లం కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నానబెట్టిన ఎర్ర కందిపప్పు 1 కప్పు, నానబెట్టిన కందిపప్పు 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, మిక్స్డ్ హర్బ్స్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్. దాల్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నూనె పోసి వేడయ్యాక వెల్లుల్లి, అల్లం, క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు తగినంత ఉప్పు, నానబెట్టిన ఎర్ర కందిపప్పు, నానబెట్టిన కందిపప్పు, నానబెట్టిన పెసరపప్పు, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో తీసుకొని చల్లారాక మిక్సీ పట్టుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మిరియాల పొడి, మిక్స్డ్ హర్బ్స్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ దాల్ సూప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే, నాకైతే బేబీ ఫుడ్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే మంచిగా స్మాష్ చేసి బేబీస్కి పెడుతూ ఉంటాం కదా, ఎగ్జాక్ట్గా అలానే అనిపిస్తుంది. అండ్ సూప్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. నాకైతే చాలా సూపర్గా నచ్చింది. యా, అండ్ చాలా కామ్నెస్ని కూడా ఇస్తుంది సూప్. చాలా కామ్గా అండ్ చాలా మైల్డ్ టేస్ట్. ఎక్కువగా ఏది యాడ్ చేయలేదు తను, పైన పెప్పర్ అది యాడ్ చేయడం తప్ప. సో చక్కగా బేబీస్కి కూడా చాలా సాఫ్ట్ రైస్లో ఈ సూప్ వేసి తినిపించవచ్చు. మంచి రెసిపీని పరిచయం చేశారండి. వెరీ హైలీ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నవి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.
ఓకే. సో సూప్ అయితే సూపర్గా ఉంది. మరి నెక్స్ట్ నువ్వేం రెసిపీ చేస్తున్నావు? సో అందరూ కూడా స్నాక్స్ దగ్గరే కొంచెం వెనకడిగేస్తారు, స్నాక్స్ ఏం చేయాలో తెలియక. స్నాక్స్ అనగానే జంక్ ఫుడ్ అయిపోయింది ఇప్పుడు. సో బట్ స్నాక్స్ కూడా హెల్త్గా చేసుకొని తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ మంచి హెల్తీ లైఫ్ని కూడా లీడ్ చేయొచ్చు. సో అలాంటి హెల్తీ స్నాకే ఓట్స్ ఫ్రిటర్స్. వావ్, ఓట్స్ ఫ్రిట్టర్స్. అందరూ ఓట్స్ అంటే కొంచెం దూరంగా పారిపోతారు, బట్ స్నాక్స్ చేయడం ఎందుకంటే ఈజీగా ఉంటుంది, ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ఉండబోతుంది అనుకుంటున్నాను. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో ఓట్స్ ఫ్రిట్టర్స్ కాబట్టి సో ఎవరైనా స్నాక్స్, హెల్దీ స్నాక్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఖచ్చితంగా ఫుడ్ తినాలి. హెల్దీ అనగానే మనం ఏంటంటే టేస్ట్లెస్గా ఉంటుంది అనుకుంటాము, బట్ ఇలాగ కొంచెం టేస్టీగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో చక్కగా బియ్యం పిండి, రాగి పిండి, ఓట్స్ తీసుకోవచ్చు అండ్ ఏదో గ్రీన్ లీఫీ వెజిటబుల్ కూడా తీసుకోవచ్చు. పాలకూర. వావ్, సో సూపర్ హైలీ రిచ్డ్ అనమాట న్యూట్రిషనల్ వాల్యూస్. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్. ఇందులో మనం ఎవ్రీథింగ్ కూడా మిక్స్ చేసేయాలి. ఫస్ట్ ఓట్స్, తర్వాత బియ్యం పిండి, తర్వాత రాగి పిండి, తర్వాత పాలకూర ఒక స్పూన్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, తర్వాత వెల్లుల్లి. సో అన్నీ సన్నగా తరిగి తీసుకురావాలని. అవును. తర్వాత పచ్చిమిర్చి. ఇప్పుడు కొంచెం పసుపు, తర్వాత కారం, తర్వాత ఉప్పు, అలాగే కరివేపాకు కూడా, కొత్తిమీర. ఇవన్నీ కూడా మనం చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసేసుకుందాం. సో జస్ట్ ఒక పిండిలాగా అయితే సరిపోతుంది అన్నమాట. ఒక బైండింగ్కి కావాలి మనకు. ఇంకొంచెం. సో ఇదంతా నేను బాగా మిక్స్ చేసేస్తాను, అంతలోపు మీరు ప్యాన్ హీట్ చేసి పెట్టండి. ఓకే, ఆయిల్, సో ఇది కూడా బాగా మిక్స్ అయిపోయింది. ఓకే, సో కొద్దిగా ఆయిల్ కావాలి కదా మీకు? ఎస్. దీన్ని ఇప్పుడు మనం దీన్ని చిన్న వడల్లాగా చేసేసుకున్నాం. ఓకే, సో వెరీ హెల్దీ స్నాక్స్ అనమాట. మంచి గ్రీన్ లీఫీ కూడా మిక్స్ అయింది కదా ఇందులో. పిల్లలకి ఎలాగో గ్రీన్ లీవ్స్ అస్సలు తినరు, ఎంత చెప్పినా అంటే సెపరేట్గా తినరు. ఇలాగా మనం స్నాక్స్లో మిక్స్ చేసేస్తే కొంచెం తెలియకుండా తినేస్తారు. సో ఓట్స్ వేసాం కాబట్టి సో చక్కగా బైండింగ్ కూడా మనం మిగతావేవి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయక్కర్లేదు బైండింగ్ కోసం. అన్నీ మంచి హెల్దీ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? ఒక మనం 3 to 4 తీసుకుంటే చాలు. ఓకే, దీనికి కావాలంటే డిప్ ఏదైనా పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. బట్ నాకు తెలిసి ఇలానే తినేయచ్చు చాలా మంది ఈజీగా. ఓకే పల్లవి, సో చక్కగా రెండు వైపులా కాల్చుకున్నాము. సో బ్రౌనిష్ కలర్లో వచ్చాయి. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? ఇంకా సర్వ్ చేసేసుకున్నాం. ఓకే,
ఓకే లాస్యా, ఓట్స్ ఫ్రిటర్స్ రెడీ అయిపోయాయి. వావ్, ఓట్స్ ఫ్రిట్టర్స్ రెడీ అండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఓట్స్ ఫ్రిట్టర్స్కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, బియ్య పిండి 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, పాలకూర 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం తరుగు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 2, పచ్చిమిర్చి 3, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెబ్బలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓట్స్ ఫ్రిట్టర్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఓట్స్, బియ్య పిండి, రాగి పిండి, పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుగు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పసుపు, కారం తగినంత, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి కలిపి పెట్టుకున్న పిండిని చిన్న వడల్లా ఒత్తుకొని పెనంపై వేసి 2 పక్కలా బాగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఓట్స్ ఫ్రిట్టర్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేస్తావా? ఓకే. ఓకే, సో చాలా క్రిస్పీగా వచ్చింది అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పిల్లలు ఎస్పెషల్లీ ఇష్టంగా తింటారు, ఎందుకంటే ఎక్కువ స్పైసీగా కూడా మనం ఎక్కువ యాడ్ చేయలేదు అనమాట. ఓట్స్, బియ్యపిండి అండ్ రాగిపిండి చక్కగా జెల్ అయిపోయాయి. అండ్ మనం ఏదైతే గ్రీన్ లీఫీ వెజిటబుల్ పాలకూర వేసామో హైలీ న్యూట్రిషనస్ అనమాట. అవును. అండ్ మనం కారం అండ్ అలాగే ఉప్పు 2 యాడ్ చేసాం, ఇంకెక్కువ మసాలాస్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి చాలా మైల్డ్ టేస్ట్. నెక్స్ట్ గ్రీన్ లీఫీ అయితే మనం రెగ్యులర్గా యాడ్ చేసుకోవాలి కాబట్టి గ్రీన్ లీఫీ కూడా చక్కగా తినేస్తారు ఎవరికైతే ఎక్కువగా నచ్చతో ఇలా చేస్తే. అండ్ వెరీ వెరీ లెస్ టైంలో అయిపోయింది అనమాట. చాలా ప్రిపరేషన్ కూడా చాలా తక్కువ టైము అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా మనకు అన్నీ తెలిసిన ఇంగ్రీడియంట్సే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ దాల్ సూప్ ఏదైతే ఉందో, దాల్స్ అనగానే మంచి ప్రోటీన్ అండ్ అందులోనూ మనం 3 టైప్ ఆఫ్ దాల్స్ యూస్ చేసాం కాబట్టి హైలీ ప్రోటీనిషియస్ సూప్ అది. సో ఎవరైతే రీసెంట్గా సర్జరీస్ అవుతాయో, హార్ట్ సర్జరీ, నీ సర్జరీ, సో స్టిచెస్ క్యూర్ అవ్వాలి అంటే ప్రోటీన్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ సూప్ కనుక మనం డైలీ తీసుకుంటే చక్కగా స్టిచెస్ క్యూర్ అవుతాయి. అండ్ అలాగే దీనివల్ల బాడీకి కాల్షియం అబ్జార్ప్షన్ ఉంటుంది, మన బోన్స్ని కూడా చక్కగా స్ట్రాంగ్ చేస్తుంది. నెక్స్ట్ రెసిపీ ఓట్స్ ఫ్రిటర్స్ ఓట్స్ వచ్చేసి మంచి ఫైబర్ ఉంటుంది, ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది, వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది, గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ వాల్యూస్ కూడా మెయింటైన్ అవుతాయి. నెక్స్ట్ ఇందులో యాడ్ చేసిన రాగి పిండిలో కూడా మంచి కాల్షియం, ఐరన్ అండ్ అలాగే పొటాషియం ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ బియ్యం పిండిలో కూడా మనకు మంచి వైటమిన్ బి లభిస్తుంది, అలాగే పాలకూరలో కూడా మనకు మంచి ఐరన్ లభిస్తుంది. పాలకూర ఫ్రీక్వెంట్గా తీసుకోవడం ద్వారా మనకు వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ కే ఎక్కువగా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. వావ్, 2 రెసిపీస్లో పవర్ ప్యాక్ న్యూట్రియన్స్ ఉన్నాయన్నమాట. సో తప్పకుండా అందరు ట్రై చేయాలి అండ్ వెరీ ఈజీ రెసిపీస్ కూడా 2. సో ఇంగ్రీడియంట్స్ ఒకటి మనం చూసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.